కేశినేని చిన్ని మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. 3 కాలువల్లోనూ మురుగు రాకుండా మినీ ఎస్టీపీలు 25 మినీ ఎస్టీపీలు కట్టబోతున్నాం. వీటితో పాటు విజయవాడ నగరంలో ట్రాఫిక్ తగ్గే విధంగా ఇబ్రహీంపట్నం నుంచి కొనకదుర్గ గుడి వరకు ఫ్లైఓవర్ వేయబోతున్నాం. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అయిపోతున్నాం. బెంచ్ సర్కిల్ నుంచి పెనమలూరు ఫ్లైఓవర్ అయిపోతున్నాం. మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు దాకా ఫ్లైఓవర్ అయిపోతున్నాం. ఇన్ని పనులు చెప్పుకుంటా పోతే ఎన్నో సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి రామర్పాడులో ఆర్ఓబిలు ఆర్యూబీకి కావాలని కొనదల ప్రాంత ప్రజలందరూ కోరుకునే కొనదలలో 20 సంవత్సరాల కోరిక. ఎల్సీ నెంబర్ 316 స్టార్ట్ చేసాం, ఎల్సీ నెంబర్ 8 స్టార్ట్ చేసాం, సత్యనారాయణపురంలో స్టార్ట్ చేసాం. అన్నిటికన్నా బాంబే కాలనీ వాసులు 1,00,000 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు మధురా నగర్కి రైల్వే అండర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి బాంబే కాలనీ వాసులకి స్టేడియం వరకు స్ట్రైట్ రోడ్డు ఉండే విధంగా రోడ్డు తీసుకొస్తాం. ఇవన్నీ మా ఎమ్మెల్యేలు నేను కలిసి చేసిన ఇటువంటి పనులు చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు బందర్లో కానీ విజయవాడ కానీ ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్ళబోతున్నాం. ఇవాళ అమరావతి రేపు రాబోయే సెక్రటేరియట్ ఈ అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడలో అమరావతి యొక్క సెక్రటేరియట్ కూడా నదికి అవతల పక్కన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా రాబోతుంది. అంటే ఇదంతా కూడా ఈ విజయవాడ నగరం కూడా ఒక అమరావతి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2014లోనే గ్రేటర్ విజయవాడ చేయాలనుకున్నారు. ఆ గ్రేటర్ విజయవాడ కూడా మేము 2014-19 కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయింది. 2016లో కోర్టు కేసులన్నీ 2019లో కోర్టు కేసులు క్లియర్ అయినాయి. అయినా కూడా ఒక్కళ్ళు కూడా గ్రేటర్ విజయవాడ చేయలేకపోయారు. వీటన్నిటికీ తోడు గ్రేటర్ విజయవాడ చేయకుండా రకరకాల విన్యాసాలు చేశారు. తాడికడప మున్సిపాలిటీ అన్నారు, ఇంకో రకరకాల మున్సిపాలిటీలు చేసి ఎన్నో సంవత్సరాల విజయవాడ వాసుల ఒక సెంటిమెంట్, ఒక కోరిక, ఒక బలమైన సెంటిమెంట్ విజయవాడ గ్రేటర్ విజయవాడని మీరు చంపేస్తే మేము అధికారంలోకి రాగానే మళ్ళీ గ్రేటర్ విజయవాడ ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టాం. సెన్సస్ వల్ల గ్రేటర్ విజయవాడ లేట్ అయింది. రేపు మార్చికి సెన్సస్ పూర్తవుతాయి. మార్చి తర్వాత అందరం ఎమ్మెల్యేలు అందరం ఎంపీలు కూడా ఏకగ్రీవంగా గ్రేటర్ విజయవాడ కావాలనుకున్నాం. అటు బాలశౌరి గారు కానీ, అటు పెనమలూరు ఎమ్మెల్యే గారు కానీ, గన్నవరం ఎమ్మెల్యే గారు కానీ, విజయవాడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ, అటు మైలవరం ఎమ్మెల్యే కానీ అందరం కూడా గ్రేటర్ విజయవాడ కావాలనుకున్నాం. కాబట్టి విజయవాడ నగర వాసుల కోరిక గ్రేటర్ విజయవాడ కూడా తీర్చిపోతున్నాం. విజయవాడకి ఒక వైబ్రేషన్, ఆఖరికి విజయవాడ ఉత్సవం కూడా చేశాం. విజయవాడని ఒక వైబ్రేషన్ తీసుకొచ్చిన పార్టీ, విజయవాడని ఒక తీసుకొచ్చింది ఏదన్నా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అని ఘంటాపదంగా సగర్వంగా ఒక విజయవాడ వాసిగా సగర్వంగా ఫీల్ అవుతుంది. రెండు విషయాలు వాళ్ళలో వాళ్ళకే కొట్లాట స్టార్ట్ అయిపోయింది. ఎట్లాగంటే మనం ఉత్తరాంధ్ర అని చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళాం, కాదు మళ్ళీ మాట మార్చేశారు మన జగన్, కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు మా ప్రాంతవాసులు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితుందని చెప్పి బొత్సాలాంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఈ జగన్ ఒక మాటలు సజ్జల ద్వారా బయటకు వస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలు కొట్టుకునేటట్టు చేద్దాం, అక్కడ ట్రై చేసాం, ఎలక్షన్ ముందు వెళ్ళి 3 రాజధానులని ప్రజలు కొట్టుకుందామని చేస్తే విశాఖపట్నంలో ప్రజలు ఏం చేశారంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక 5,40,000తో ఒక భారీ మెజారిటీతో ఒక ఎంపీని గెలిపించారు. అంతేకాకుండా 93,000 మెజారిటీతో మా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసన్ గెలిపించారు. అంటే వాళ్ళు అంత వ్యతిరేకంగా 3 రాజధానుల మీద ఘంటాపదంగా వాళ్ళు చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి వైజాగ్ వెళ్ళి కూడా మేము చెప్పింది ఏంటంటే అమరావతి మా రాజధాని అన్నాం. కాబట్టి మేము మా స్టాండ్ క్లియర్. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు రాయలసీమగా అంటారు, ఒకళ్ళు ఇది అంటారు. కానీ అన్ని ప్రాంతాలు అనంతపూర్లో కూడా మేము చెప్పాం. వాళ్ళు అనంతపూర్లో కూడా అన్ని సీట్లు గెలిచిన పార్టీ మా పార్టీ. అంటే ముక్త ఖండంతో ప్రజలందరూ అమరావతి కావాలనుకుంటున్నారు. మేము కూడా ఒకటే ఆలోచించండి, మేము హైదరాబాద్ లాంటి రాజధాని మేము కోరుకోవటంలా, మేము డైవర్సిఫికేషన్ ఆఫ్ డెవలప్మెంట్ మేము కోరుకుంటున్నాం. మేము విశాఖపట్నంలో పరిశ్రమలు విశాఖపట్నంలో, తిరుపతిలో పరిశ్రమలు తిరుపతిలో, అనంతపూర్లో, కర్నూలులో పెట్టబోతున్నాం. మీరు చూస్తే ఒక ఐటీ హబ్గా, ఒక ఏఐ డేటా సెంటర్ హబ్గా, ఒక స్టీల్ ప్లాంట్లు ఇవన్నీ విశాఖపట్నానికి తీసుకురాబోతున్నాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ చిత్తూరుకు తీసుకురాబోతున్నాం, చిత్తూరు, నెల్లూరు. ఒక ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఒక డిఫెన్స్ క్లస్టరు అనంతపూర్కి తీసుకురాబోతున్నాం. ఒక ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ఒక డ్రోన్ సిటీ, ఒక సోలార్ పార్కులు కర్నూలు తీసుకురాబోతున్నాం. త్వరలో
చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కర్నూలు బెంచ్ కూడా చేసి చూపిస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.